హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈనాటి మహిళ వ్లాగ్స్. ఏంటి ఈనాటి మహిళ ఈ మబ్బుల విహారం చేస్తుంది అనుకున్నారా? అవునండి, మేమైతే చెన్నై వెళ్తున్నాం. చెన్నై చుట్టుపక్కల ఉన్న కొన్ని అట్రాక్టివ్ ప్లేసెస్ని విజిట్ చేద్దామని అయితే ఈ పొద్దున్నే ప్రయాణం అనేది మొదలుపెట్టాం. అయినా రాత్రి ప్రయాణం చేయకుండా ఇలా మార్నింగ్ ఏంటో అనుకుంటున్నారా? ఏం చేద్దామండి, చెప్పాను కదా ఈనాటి మహిళ అంటే జాబ్ చేసుకుని రావాలి. నాకు నైట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే ప్రయాణం మొదలుపెట్టాం. మార్గం మధ్యలో ఈ మబ్బులను చూసేసరికి వీడియో తీయకుండా ఆగలేకపోయానండి. ఎంత బాగున్నాయో కదా ఈ మబ్బులు. మార్గ మధ్యలో బ్రేక్స్ తీసుకుంటా చెన్నాపట్నం ఫిల్టర్ కాఫీ ఒకటి తాగేసేసి అటు పిమ్మట లంచ్ ఫినిష్ చేసుకుని లాస్ట్గా ఐస్ క్రీమ్ ఒకటి తినేసి మళ్ళీ మా చెన్నైపట్నం ప్రయాణాన్ని స్టార్ట్ చేసేసాం. మావాడైతే ఐస్ క్రీమ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫైనల్లీ మెరీనా బీచ్కి అయితే మనం చేరుకున్నాం. స్టార్టింగ్లోనే ఇలా అట్రాక్టివ్గా ఒక స్టోన్ అయితే పెట్టారండి. చాలా బాగున్నాయి ఈ లైట్ షో ఆ స్టోన్ మీద. చెన్నైలో గల విపరీతమైన ట్రాఫిక్ జామ్ని తట్టుకుని లోపలికి వచ్చేసరికి మెరీనా బీచ్కి చాలా టైం అయిందండి. అసలు చెన్నై అవుట్స్కట్స్ నుంచి మెరీనా బీచ్కి చేరటానికి మాకు దాదాపు 2.5 hours అయ్యింది. ఇలా లోపలికి కార్ పార్కింగ్ సర్వీసెస్ కూడా ఉందండి. కార్ పార్క్ చేసేసుకుని ఇంకా అన్ని ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి స్టార్టింగ్. మా వాడికి బీచ్ అంటేనే బెంబేలెత్తుతున్నాడు. ఎందుకంటే జెల్లీ ఫిష్ మహిమ అంటూ వాడికి బీచ్లు ఈ సముద్రాలు అంటే చాలా భయమేస్తుంది. ఎందుకు ఏమిటనేది ఈ వీడియో పైన ఐకార్డ్లో నేను ఇస్తానండి. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి మా బాబుకి బీచ్లో జెల్లీ ఫిష్ అటాక్ అయితే జరిగింది. ఆ వీడియో పైన ఉంది చూడండి ఐకార్డ్లో. చుట్టూ చిమ్మ చీకటండి మెరీనా బీచ్లో. రాత్రి సమయం అయింది కదా, ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా రాత్రి 9 o'clockకి క్లోజ్ కాబోలు. మాకు తెలియక మేమేమో లేట్ అయింది రావటానికి మెరీనా బీచ్కి. అయితేనేం చూడటానికి అయితే చాలా బాగుంది, ఎంతో ప్రశాంతంగా ఉంది. నా వెనక చంద్రుడిని చూసారా ఎంత బాగున్నాడో కదా. మొన్నే కదా పౌర్ణమి వెళ్ళింది. ఈ అలలేమో చాలా ముందుకైతే వస్తున్నాయి. సౌండ్స్ విన్నారు కదండి, అలలు హోరెత్తేసేస్తున్నాయి. చాలా ఆశతో వచ్చాము మెరీనా బీచ్లో కాస్త టైం స్పెండ్ చేద్దామని. కానీ కారు మబ్బులు కాస్త వానలా మారేటట్టున్నాయి. వాన పడేటట్టుందని మేము కూడా బయలుదేరిపోయాము. చాలా ఆశతో వచ్చాము. దానికి తోడు ట్రాఫిక్ జామ్ వల్ల మా టైం అంతా అక్కడే పోయింది సిటీ మధ్యలో ఇక్కడికి చేరుకునేటప్పుడు. ఈసారన్నా డే టైంలో వచ్చి మొత్తం మెరీనా బీచ్ని ఎక్స్ప్లోర్ చేయాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.